ఆ రెండిటిని సెపరేట్ చేసి చూడాల్సిందే. అది సహజత్వమా? గమ్యమా? మీరేమనుకుంటుండ్రు? హ్యాపీనెస్ అనేది మన సహజత్వమా? లేకుంటే దానికి ఏదైనా గమ్యం ఉంటే అక్కడి దాకా మనం ట్రావెల్ జేయడమా? అంటే సహజత్వం. చిన్నప్పుడైతే మనకి హ్యాపీనెస్ అనేది డెస్టినేషన్ అనేది జెప్పినారు. వెన్ వి ఆర్ చిల్డ్రన్. హ్మ్. అప్పుడు మనకు తెలియదు. యాక్చువల్‌గా మనం చిన్నప్పుడు హ్యాపీగానే ఉంటాము. బట్ 10థ్‌లో మార్కులు తెచ్చుకుంటే హ్యాపీగుంటది. తర్వాత ఇంటర్‌లో ఈ ర్యాంక్ కొడితే హ్యాపీగుంటది. అట్లా మనల్ని ట్యూన్ జేసేసినారు. సో, యాక్చువల్‌గా అప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మనం హ్యాపీగానే ఉన్నాము. బట్ మనం హ్మ్. తెలుసుకోలేదు. ఎప్పుడైతే మనం ఒక స్టేజ్‌కొస్తామో ఆహ్, అప్పుడు అనిపిస్తది అరే! మనము అక్కడికి ఆ స్టేజ్‌కి రీచ్ అయినాక యాక్చువల్‌గా హ్యాపీనెస్ ఉండదు. అప్పుడు గూడా జాబొచ్చినాక గూడా హ్యాపీనెస్ ఉండదు. హ్మ్. సో, అప్పుడు మనకనిపిస్తది అరే! అప్పుడు చిన్నప్పుడే మనము ఎందుకు ఇవన్నీ టేస్ట్ చూడలేదు ఈ థింగ్స్ అన్నీ. ఐ మీన్ ఎక్కువ ఫ్రెండ్స్‌తో స్పెండ్ జేయడము, లేకపోతే మనకి ఏది గావాలో అది జేయడము, చేయలేకపోవడం వల్ల అది చిన్న కొరతైతే ఉంటది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఇంకా? ఇంకెవరన్నా షేర్ జేస్తారా? అది సహజత్వమా? లేకుంటే గమ్యమా? గోలా? టార్గెటా? గోల్ డిఫరెంట్, టార్గెట్ డిఫరెంట్ మళ్ళీ. హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ గోలా? అనేది టార్గెటా? సహజత్వం. సహజత్వం. గుడ్. ఎక్సలెంట్. ఇంకా? ఇంకెవరైనా చెప్తారా? అహా! సరణ్ గారేదో చెప్తా ఉండే. సరణ్ గారు చెప్పండి. చెప్పాడు సహజత్వం అని. ఆ! అంతే. హ్మ్. ఓకే. సో, అది ఎక్స్‌టర్నల్‌గా ఉంటదా? ఇంటర్నల్‌గా ఉంటదా? నెక్స్ట్ క్వెషన్. హ్యాపీనెస్ అన్నది ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటదా? ఇంటర్నల్ థింగా అది? ఇంటర్నల్లే సార్. ఇంటర్నల్. ఎక్సలెంట్. సో, ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్స్ చాలా బాగా పెరిగినాయి గదా! కొంతమంది లేడీస్ ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి మనం కొద్దిగా ఆళ్ళ మీద దాడికెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో, హ్యాపీనెస్ గోల్డ్ చాలా ఇష్టం. కొంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. అనుకోని ఇలాగే ఒకామె బాగా తపస్సు చేస్తదన్నట్టు. ఆ తపస్సు దేని కొరకంటే ఆమె ఏదనుకుంటే అది గావాలని. ఆమె అనుకునేదేందంటే గోల్డే ఆమె టార్గెట్. రేట్ బాగుంది గదా! గోల్డ్ టార్గెట్‌తోనే తపస్సు చేస్తది. ఆ తపస్సు చేస్తే ఒకతను ప్రత్యక్షమైతాడు. ప్రత్యక్షమైన తర్వాత "నీది ఏం గావాలమ్మా? నీకేం వరం గావాలంటే" "గోల్డ్ రేట్ బాగా పెరిగింది స్వామి. నాకు గోల్డ్ గావాలా" అంటది. "ఎంత గావాలి? ఒక కిలో సరిపోతదా" అంటే, "కిలో కొరకైతే ఇంత తపస్సు ఎందుకు చేస్తావు? కొన్ని సంవత్సరాల టైం పట్టింటది అప్పటికే. కిలో కొరకైతే ఇంత తపస్సు ఎందుకు చేస్తా స్వామి? నేను సంపాదించుకోలేనా? సమాజంలో చాలా ఉంది. నేను ఏది పట్టుకుంటే అది గోల్డ్ కావాలంటది. ఓకే. నీకు ఈ వరం ప్రకటిస్తున్నా. నువ్వేది పట్టుకుంటే అది అయితది పో అంటాడు. నువ్వు అట్లా చెప్పి వెళ్ళిపోతే ఎట్టా స్వామి? నేను టెస్ట్ చేయాలి గదా! నేను టెస్ట్ చేసిన తర్వాత ఉండు. మరి నువ్వు చెప్పిపోతే మళ్ళా నేను చేసిన తపస్సంతా వృధా అయిపోద్ది అని పోయి ఓ చెట్టును పట్టుకుంటది. గోల్డ్ అయిపోతది. తర్వాత ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆమె తెచ్చుకున్న ఏది వెహికల్‌నో లేకుంటే ఆమె దగ్గరున్న క్లాత్‌నో ఏది పట్టుకుంటే అది గోల్డ్ అయిపోతా ఉంటది. లాస్ట్ ఇంటికెళ్ళి ఫుడ్ తిందామని ప్లేట్ పట్టుకుంటది. ప్లేట్ గోల్డ్ అయిపోతది. ఫుడ్ పట్టుకుంటది. ఫుడ్ గోల్డ్ అయిపోతది. ఇప్పుడు ఆ గోల్డ్ వల్ల ఆమె హ్యాపీగుందా? సాడ్‌గుందా? ఎట్లుంటది ఆ సిట్యుయేషన్స్‌లో? సో సాడే సార్. ఆ! బాధగానే ఉంటది. ఏమి తను తినలేదు, తాగలేదు. తను ఎందుకు ఆమె ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీద డిపెండ్ అయింది. హ్యాపీనెస్ అనేది ఎక్స్‌టర్నల్‌గా ఉంటుందని ఫీల్ అయింది. ఎప్పుడైతే మనం ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీద హ్యాపీనెస్ ఎతుక్కుంటామో, దాని యొక్క ఇంటెన్షన్ ఇప్పుడు ఆమె నిజంగా ఆమె అనుకున్నది దాంట్లో ఎతుక్కున్న హ్యాపీనెస్ హ్యాపీగా ఉంది అని ఫీల్ అయితే, ఎంత సఫర్ అది? ఎంత నష్టం? అలా ఏది పట్టుకుంటే అది గోల్డ్ అయితే హ్యాపీగా ఉంటదా? ఉండలేదు. సో, హ్యాపీనెస్ అన్నది ఇంటర్నల్‌కి సంబంధించింది. అంటే ఇది ఆల్రెడీ అందరికి తెలిసినోళ్ళే ఉన్నారన్నట్టుగా మనం కొద్దిగా కొత్తగా ఎళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. రెగ్యులర్ స్టోరీస్ లాగా గాకుండా ఆల్రెడీ ఇన్న స్టోరీసే గదా అవి మిగతా స్టోరీస్ అన్నీ.
ఇంకొద్దిగా లోతుకెళ్తే హ్యాపీగా ఉండాల్సింది ఇంటర్నల్‌గా. హ్యాపీగా అనుకునేది ఎవరు? హ్యాపీగా ఉండాల్సిందెవరు? హ్యాపీగా ఉండడానికి ఎక్స్‌టర్నల్‌గా వ్యక్తులేమైనా కారణం కావచ్చా? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు భర్త హ్యాపీగా ఉండాలా? భార్య కారణంగా ఉండొచ్చా? ఉండకూడదా? ఉండొచ్చు ఉండే సార్. ఛాన్స్ ఉందా? ఉందిగా. హ్యాపీగా వేరే వాళ్ళ కారణంగా ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఎక్స్‌టర్నల్‌గా. ఉంది సార్. ఇంకా? అంటే మన హ్యాపీనెస్‌కి వేరే వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా కారణంగా ఉన్నారు అంటే, వాళ్ళ వల్ల బాధకు కూడా కారణంగా ఉండే అవకాశం ఉంది గదా! అవును సార్. మనం హ్యాపీగా ఉండడానికి వేరే వాళ్ళు కారణంగా ఉన్నారు అంటే, అక్కడే వాళ్ళు బాధకు గూడా కారణంగా ఉండే అవకాశం ఉంది గదా! ఉందా లేదా? ఉంది. హ్మ్. ఇక్కడే ఆగాల్సింది. మనం పర్మిషన్ ఇయ్యకుండా ఈ భూమి మీద మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉంటారా? మనం ఉన్నారు. పర్మిషన్ ఇయ్యకుండా మనల్ని ఈ భూమి మీద బాధ పెట్టేవాళ్ళు ఉంటారా? ఉంటారా? ఉండరా? ఉండరు సార్. ఏది చేసుకున్నా మనం చేసుకుందే అయితది. ఇంకా మిగతా వాళ్ళు. మనం హ్యాపీనెస్‌ను ఇంటర్నల్ అన్ని క్లియర్ చేసుకున్నాం. అక్కడి దాకా క్లియరా? క్లియర్. హ్యాపీనెస్ ఎక్స్‌టర్నల్‌గా ఉండదు. ఇంటర్నల్‌గా బేస్ అయి ఉంటది అనుకున్నాం. ఇంటర్నల్‌గా అంటే థాట్సే ఒక రకంగా. సో, మన థాట్స్ మీద హ్యాపీనెస్ ఆధారపడున్నప్పుడు, మన థాట్స్‌లోకొచ్చి వేరే వాళ్ళు హ్యాపీగా ఉంచడం, వేరే వాళ్ళు బాధ పెట్టడం సాధ్యపడతదా? అంటే మనం పర్మిషన్ ఇయ్యకుండా మనల్ని వేరే వాళ్ళు బాధ పెట్టగలుగుతారా? ఇన్ని రోజులైతే అట్లా అయింది సార్. ఆ? ఇన్ని రోజులైతే అట్లా అయింది. అంటే జనరల్లీ డిపెండెన్సీ పెట్టుకున్నాం మనము. అది. అంటే అది మనం ఇంటర్నల్‌గా డిపెండ్ అయినప్పుడు మనం పర్మిషన్ ఇస్తేనే సాధ్యం అది. యాహ్! మనం పర్మిషన్ ఇవ్వకుండా మనల్ని ఎవరు బాధ పెట్టలేరు ఈ భూమి మీద. ఒక ట్రీ ఉంటది. వచ్చేద్దాం. మనం మళ్ళా మన భాషలోకి వచ్చేద్దాం. ఇదేదో లోతుకెళ్తున్నట్టు కనపడుతుంది. ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఒక రింగ్ కొరకు ఎతుకుతుంది. గోల్డ్ రింగ్ పోయింది. ఎతుకుతా ఉంటే అందరూ చూసి, "ఏమైందమ్మా ఎతుకుతున్నావు" అంటే, చెట్టు కింద కాదు, ఒక ఎలక్ట్రిక్ పోల్ కింద. ఎలక్ట్రిక్ పోల్ కింద, లైట్ కింద ఒక చిన్న అమ్మాయి గోల్డ్ రింగ్ పోయిందని ఎతుకులాడుతా ఉంది. ఎతుకుతున్నప్పుడు "ఏమైందమ్మా" అంటే, "నాది రింగు పోయింది ఎతుకుతున్నా" అంటది. ఇది కొద్దిగా జాగ్రత్తగా వినాల. "ఎక్కడ పోయింది" అంటే, "పొలం దగ్గర పోయింది" అంటది. పొలం దగ్గర పోతే మరి ఈడెందుకు ఎతుకుతున్నావు అంటే, "అక్కడ లైట్ లేదు. ఈడ లైట్ ఉంది కాబట్టి ఎతుకుతున్నా" అంటది. దొరుకుద్దా అది? గోల్డ్ రింగ్. దొరకదు సో, సార్. హ్యాపీనెస్ ఇంటర్నల్‌గా ఉంటే, మనం ఎక్స్‌టర్నల్‌గా ఎతుకుతే ఏడ దొరుకుద్ది? హ్యాపీనెస్ అనేది ఇంటర్నల్‌కి సంబంధించిన అంశం. పూర్తిగా దీన్ని ఏకీభవించాల్సిన అవసరం లేదు. అప్లై చేయాల్సిన విషయం. హ్యాపీనెస్ అనేది అది విషయపరంగా కూడా తెలుసు మనకందరికీ. ఇంటర్నల్‌కి సంబంధించిందనేది క్లారిటీ ఉంది. ఇంటర్నల్‌కి సంబంధించింది క్లారిటీ ఉన్నప్పుడు, ఇంటర్నల్‌గా వేరే వాళ్ళు మనల్ని ఎవరు బాధ పెట్టడానికి అవకాశం ఉంది? ఎక్స్‌టర్నల్‌గా అయితే మ్యాన్ హ్యాండిలింగ్‌తోనే బాధ పెట్టొచ్చు. ఇంటర్నల్‌గా సాధ్యపడదు. అవునా? కాదా? ఏమన్నా కొత్తగా ఉందా ఇది? రెగ్యులర్‌గానే ఉందా? సో, ఈ హ్యాపీ హార్మోన్స్ పూర్తిగా ఇంటర్నల్‌కి సంబంధించిందే. అంటే మనం ఇంటర్నల్‌గా హ్యాపీగా ఉంటే ఎక్స్‌టర్నల్‌గా అన్నీ సెట్ రైట్ అయితాయి. అందరూ అనుకుంటారు ఏందంటే మనం వచ్చిన తర్వాత ఏదో ఇప్పుడు అన్న చెప్పినట్టు, సాయి కిరణ్ చెప్పినట్టు జాబ్ వచ్చిన తర్వాతనో, లేకుంటే అసెట్స్ వచ్చిన తర్వాతనో, లేకపోతే గోల్డ్ వచ్చిన తర్వాతనో ఏదో ఒకటి వచ్చిన తర్వాత అది కూడా ఎంత ఎక్కువొస్తే అంత హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. కానీ అది హ్యాపీగా ఉంటేనే మిగతాయన్నీ వస్తాయనేది క్లియర్. వాటికి 4 హార్మోన్స్ ఉంటాయి. ఎట్లాగో తెలిసినా కూడా మళ్ళీ వినాల్సిందేం కాదు. 4 హార్మోన్స్ ఉంటాయి.
హ్యాపీ హార్మోన్స్ 4. ఆ 4కి కూడా రూపాయి ఖర్చు లేదు. హ్యాపీ ఎందుకు ఉండాలంటే మానసిక రుగ్మతలే శారీరక అనారోగ్యానికి దారితీస్తాయి. హ్యాపీనెస్ అనేది మనసుకు సంబంధించింది. మనం మానసికంగా హ్యాపీగా ఉంటే శారీరకంగా రోగాలు రావు. రోగం వచ్చిందంటే నువ్వు మానసికంగా హ్యాపీగా లేవని. హ్యాపీగా లేకపోవడానికి 4 హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ కాలేదు. ఈ రిలీజ్ కాకపోవడం వల్ల మనకు డిసీజెస్ వస్తాయి. ఎప్పుడన్నా హార్మోనిక్ ఇన్బ్యాలెన్స్ అన్న పదం విన్నారా? హార్మోనిక్ ఇన్బ్యాలెన్స్. ఎస్ సార్. ఆ హార్మోనిక్ ఇన్బ్యాలెన్స్ అన్నది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఈ హార్మోన్స్ని ఏదో ఒక హార్మోన్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి వేలు తీసుకుంటారు. వాళ్ళు చేసే హార్మోన్స్ ఈ 4గిట్లనే ఏదో ఒకటి బ్యాలెన్స్ చేస్తారు. కానీ వాటికి రూపాయి ఖర్చులే. సరే స్పీడ్కి వెళ్దాం, టైం హెవీ అవుతుంది. 4గిట్లో ఫస్ట్ హ్యాపీ హార్మోన్ ఏదంటే డోపామైన్. దాని పేరు డోపామైన్. దీనికి రూపాయి ఖర్చులే. ఇది ప్యూర్లీ అప్రిషియేషన్ హార్మోన్. అంటే మనం ఇతరులను అప్రిషియేట్ చేసినా, ఇతరులు మనల్ని అప్రిషియేట్ చేసినా రిలీజ్ అయ్యే హార్మోన్ ఇది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం మన మీద బేస్ అయి ఉంటుంది. ఆ హ్యాపీ హార్మోన్ డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ కావడం అనేది ప్యూర్లీ అప్రిషియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ అప్రిషియేషన్ 3 టైప్స్. ఒకటి అప్రిషియేషన్ అంటే ఒక రకంగా పొగడతనే. అభినందన పొగడతకు దగ్గర ఉంటుంది. ఎవరి అప్రిషియేషన్ పొగడతనే. పొగడత. ఎవరి ప్రతి అభినందన ఒక పొగడత. కానీ ప్రతి పొగడత ఒక అభినందన కాదు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్త పడాలి. ప్రతి అభినందన ఒక పొగడతనే, కానీ ప్రతి పొగడత అభినందన కాదు. అది 3 రకాలు. ఒకటి శబ్దం రూపంలో, వర్బల్, నాన్ వర్బల్, రిటర్న్. భాష రూపంలో చెప్పొచ్చు వర్బల్గా, నాన్ వర్బల్ సైగల రూపంలో చెప్పొచ్చు, రిటర్న్గా భాష రూపంలో చెప్పొచ్చు. 3 రకాలు అప్రిషియేషన్ అనేది 3 టైప్స్. వర్బల్లీ, నాన్ వర్బల్లీ, రిటర్న్లీ. నువ్వు ఏ దాన్ని ఎంచుకున్నా కూడా డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే మనకి ఎలాంటి డిసీజెస్ అనేవి రావు. ఇది ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఆఫీస్లో అప్లై చేయొచ్చు, ట్రావెల్లో అప్లై చేయొచ్చు, చుట్టూరు అప్లై చేయొచ్చు, ఇంట్లో అప్లై చేయొచ్చు. లాస్ట్ క్లాస్ వరకు మనం ఇల్లు దగ్గర ఆగాం. మనం మాట్లాడుకున్న అంశాల్లో కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంట్లోనే అప్లై చేయాలా ఫస్ట్ అనుకున్నాం. కానీ అది అంత ఈజీగా అంటే అప్లై చేసినప్పుడు ఏంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తాయి. మన వాళ్ళు ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతా మనం ఇల్లు దగ్గర ఆగాం. ఈరోజు ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ మన మీద కూడా అప్లై చేయాల్సిన అవసరం వస్తుందేమో అనిపించింది. ఎందుకంటే మన దగ్గర లేనిది వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తాం? మన దగ్గర హ్యాపీనెస్ లేనిది వేరే వాళ్ళ దగ్గర ఎట్టిస్తాం? ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఫస్ట్ మన దగ్గర కదా ఉండాల్సింది డోపమైన్ అనేది. ఆ అప్రిషియేషన్ అనేది చేయాలంటే ఫస్ట్ డోపమైన్ అనే హార్మోన్ మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉండడానికి మనం నిన్న లాస్ట్ క్లాస్ వరకు ఫస్ట్ ప్రయోగం ఇంట్లోనే చేయాల్సింది, అప్లై చేయాల్సింది ఇంట్లోనే, అప్రిషియేషన్ చేయాల్సింది ఇంట్లోనే అనుకున్నాం. కానీ దానికంటే కొద్దిగా అడ్వాన్స్, కొద్దిగా లోతులోకి వెళ్తే అప్లై చేయాల్సింది ఇంట్లో కంటే ముందు ఫస్ట్ నీ మీద నువ్వు అప్లై చేయాల్సిందే. నీ మీద నువ్వు కూడా మళ్ళా పర్టికులర్ ఏరియాలోకి ఎంచుకోవాల్సిందే. కళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. కళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు చేయాలా? ఫోన్ తక్కువ చూస్తున్నందుకు, రీల్స్ తక్కువ తిప్పుతున్నందుకు, యూట్యూబ్ తక్కువ ఎతుకుతున్నందుకు, ఏమంటారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తక్కువ టైం కేటాయిస్తున్నందుకు. ఒకవేళ కేటాయిస్తే మన కళ్ళను మనం అప్రిషియేట్ చేసుకోవాలా, డోపమైన్ రిలీజ్ అవుతుంది. మనం చెవులను కూడా అప్రిషియేట్ చేసుకోవాలా. మనం వినాల్సిందే వింటున్నామా, వినకూడని దానికి ఎక్కడన్నా డైవర్ట్ అవుతున్నామా? చూడాల్సిందే చూస్తున్నామా, చూడకూడని దానికి ఎక్కడన్నా డైవర్ట్ అవుతున్నామా? మాట్లాడాల్సిందే మాట్లాడుతున్నామా, మాట్లాడకూడని దానికి ఎక్కడన్నా డైవర్ట్ అవుతున్నామా?
ఆలోచించాల్సిందే ఆలోచిస్తున్నామా? ఆలోచించకూడని దానికి ఎక్కడన్నా ఆలోచించడానికి వెళ్ళిపోతున్నామా? సో, అప్రిషియేషన్ ఎక్కడ? ఫస్ట్ మన ఈ సెన్సరీ ఆర్గాన్స్ మీద అప్లై చేయాలి. నిజంగా మనకక్కడ పట్టొచ్చిందంటే, వేరే వాళ్ళని అప్లై చేయడం చాలా ఈజీ. మన మీద మనకు అప్లై వచ్చినప్పుడు బయటికెళ్తాం రోడ్డు పొంటి. ఇప్పుడు యోగా వల్ల ఉంది కొద్దిగా హెల్త్ పరంగా ఏమంటారు బజ్జీల స్మెల్ వస్తది. సెన్సరీ ఆర్గానే అది. అక్కడ తినకుండా నువ్వు ఆపుకోగలిగినావంటే నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాల్సిందే. నీ నోస్‌ని నువ్వు అప్రిషియేట్ చేసుకోవాల్సిందే. డోపమైన్ రిలీజ్ అయితది. సో, మనం ఇల్లు కంటే ఇంకా ముందుకెళ్ళి ఫస్ట్ మన సెన్సరీ ఆర్గాన్స్ మీద మనం అప్లై చేసి, అక్కడ డోపమైన్ రిలీజ్ అయితే, అప్పుడు నువ్వు ఇంకా వేగంగా అప్లై చేయొచ్చు ఇంట్లో. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటది. ఫస్ట్ మన సెన్సరీ ఆర్గాన్స్ మీదనే డోపమైన్ రిలీజ్ కావాలా. ఆ తర్వాత మనం ఎక్స్‌టర్నల్‌గా ఎవరినైనా కూడా అప్లై చేయొచ్చు. అది సహజత్వం అయిపోతది. గోల్ కాదు. గోల్ అయితది. టార్గెట్ కాదు. గోల్ అనేది సహజత్వం. టార్గెట్ అనేది గమ్యం. ఇవి 4 హార్మోన్స్ ఉంటాయి. రూపాయి ఖర్చు లేదు. ఈరోజు చెప్పిన హార్మోన్ డోపామైన్. ఇదంతా కొద్దిగా డెప్త్‌గెళ్ళా టైం ఎక్కువైంది. అయినా పర్వాలేదు. ఇదంతా వదిలాలన్నట్టు ఏదో ఒక ప్రయోగం చేయడానికెళ్ళా. ఏం కాదు. ఇబ్బందేం లేదు. ఈరోజు కాన్సెప్ట్ డోపామైన్. అది ప్యూర్‌లీ అప్రిషియేషన్ హార్మోన్. వర్బల్‌గా, నాన్ వర్బల్‌గా, రిటర్న్‌గా. ఈ 3 రకాలు ఎవరైతే అప్రిషియేట్ చేస్తారో వాళ్ళకు ఫ్రీగా రిలీజ్ అయితది. అయితే ఆ అప్రిషియేషన్ అనేది మన సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వెళ్ళాలి. ఫస్ట్ సెన్సరీ ఆర్గాన్స్‌ను మనం అప్రిషియేట్ చేయడం మొదలుపెడితే, దానికి అనుగుణంగా ఇతరులను కూడా అప్రిషియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, ఇది ఇన్ఫర్మేషన్‌గా తెలిసినంత మాత్రాన ఉపయోగం లేదు. మనకు తెలుసు ఒక బస్ ఎక్కుతాం. ఇప్పుడు మనం కూకట్పల్లిలో ఉన్నాం. కూకట్పల్లి నుంచి ఎంజీబీఎస్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలా? ఏ దాంట్లో జర్నీ చేయాలా? ఎంత టైం పడతది? ఎంత టికెట్ ఉంది? అంతా తెలుసు. కానీ రిజల్ట్ రావాలంటే అక్కడ గమ్యం చేరుకోవాలంటే ఎక్కాల్సిందే బస్సు. సో, మనకిది ఫ్రీగా డోపమైన్ అనేది అప్లై చేస్తే, అప్రిషియేట్ చేస్తే హార్మోన్ రిలీజ్ అయితదనే విషయం తెలిసినంత మాత్రాన రిజల్ట్ రాదు. అప్లై చేస్తే రిజల్ట్ వస్తది. ఇంకా లోతుకెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు హెల్త్ బాలేదు. ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్‌లో పారాసిటమాల్ లేదా డోలో 600 టాబ్లెట్ ఉంటది. అదేస్తే తగ్గుతది అనుకుంటే తెలిస్తే తగ్గదు. ఆ జ్వరం వచ్చినప్పుడు, ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ ఏస్తే తగ్గుతది. సో, హ్యాపీనెస్ కావాలంటే డోపామైన్ అనేది రిలీజ్ కావాలా. ఈ 4 హ్యాపీ హార్మోన్స్ అంటే ఫస్ట్ అప్రిషియేషన్ దగ్గర స్టార్ట్ కావాలా. రిమైనింగ్ 3 ఉంటాయి. అవి ఇంకొద్దిగా డిఫరెంట్‌గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏదో కొద్దిగా అయింది అలా. థాంక్ యూ. యెస్. అప్రిషియేషన్ అంటే మనము వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయనప్పుడు మనకు రిలీజ్ అవుతదా? ఆ! ఆ! ఇద్దరికీ. మనం వేరే వాళ్ళని ఓకే. అప్రిషియేట్ చేసినా, వేరే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేసినా రిలీజ్ అయితది. దీనికి ఇంక జనరల్ ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా పిల్లలుంటే యంగ్‌స్టర్స్ ఉన్న పిల్లలు గాని, అంటే ఫాదర్ చిన్న పిల్లల్ని అప్రిషియేట్ చేయడం, అమ్మాయిలను. తల్లి అయితే సన్‌ని అప్రిషియేట్ చేయడం. వాళ్ళకు డోపమైన్ రిలీజ్ అయితది. అది రిలీజ్ కాకుంటే ఏమైతదంటే బయట ఎత్తుక్కుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్ళేమంటారు నీ జడ బాగుంది, నీ డ్రెస్ బాగుంది అని పొగుడుతా ఉంటారు. అప్పుడు ఏమైతది వాళ్ళకి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితది. ఆ బ్యాచ్ అంతా ఇంట్లో హ్యాపీ హార్మోన్ రిలీజ్ గాని బ్యాచ్. హ్మ్. అవి నెక్స్ట్ వస్తాయి అప్‌కమింగ్ డేస్‌లలో. ఇది కొద్దిగా టైం ప్రొలాంగ్ అయింది. ఇబ్బందేం లేదు. థాంక్ యూ. యాహ్! ఎనీ మోర్ క్వెషన్స్ హియర్? కీర్తి అర్థమైందా కీర్తి? ఏమర్థమైంది చెప్పు? 2, 3 వర్డ్స్‌లో?